ఆ పాప మనిద్దరికి పుట్టిన పాప, మనిద్దరికి పుట్టిన పాప. నువ్వే కృష్ణకి కన్న తండ్రివి, కృష్ణకి కన్న తండ్రివి. తను మన ప్రేమకి గుర్తుగా పుట్టిన బిడ్డ. ఇన్ని రోజులు ఈ నిజాన్ని వీళ్ళ గుండెల్లోనే దాచుకున్నారు. నీకు చెప్తే నీ వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయి జీవితం నాశనమైందని నువ్వు ఎక్కడ బాధపడతావోనని, అలాగే ఉంటే ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని నేనే ఎవరికి చెప్పొద్దని చెప్పాను. అలాగే ఇన్ని రోజులు ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, అపార్థాలు చేసుకున్నా భూమి మాధవులు ఆ నిందల్ని అవమానాల్ని మోస్తూ ఈ ఇంటి పరువుని కాపాడుకుంటూ నువ్వు చేసిన తప్పుని కప్పు పోచుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్ళని పట్టుకుని నువ్వేదేదో మాట్లాడుతుంటే నేను సహించలేకపోతున్నాను. పాప నీకు పుట్టిన బిడ్డని తెలిసిన వెంటనే మాధవ పాప భవిష్యత్తు గురించి ఆలోచించి పాపని తన బిడ్డగా మీ ఇంటికి తీసుకొచ్చాడు. అది తెలియక భూమి బాధపడింది. భూమి వాళ్ళ నాన్న భూమిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంట్లో జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత భూమి మాధవ్ని అర్థం చేసుకుని మాధవ్ దగ్గరికి వచ్చింది. అప్పుడిద్దరూ కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుని నా గురించి ఆలోచించి నేను వద్దంటున్నా నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. భూమి మాధవ లేరు, సుహాసిని కూడా లేదు. ఎక్కడికి వెళ్లారు వీళ్ళు? ఇంట్లో ఎవ్వరూ కనిపించట్లేదు. ఇంటిల్లి పాతి ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? మహాలక్ష్మి వదిన వాళ్ళని అడిగి చూస్తే తెలుస్తుంది కదా. ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? ఈరోజు ఏమైనా స్పెషల్ చేస్తున్నారా ఏంటి? మీరు మహా వదిన ఇద్దరు వంటగదిలో కనిపిస్తున్నారు. స్పెషల్ లాంటిదేం లేదమ్మా, మామూలుగానే వంట చేస్తున్నాం. అదేంటి, భూమి ప్రియదర్శిని రోజు కిచెన్ వదిలిపెట్టారు కదా. వాళ్ళేమైపోయారు? మీరు వంట చేస్తున్నారు. నీకిప్పుడు భూమి ప్రియదర్శిని వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియాలి, అంతే కదా? వాళ్ళెక్కడికి వెళ్తే నాకెందుకు వదినా? నేనేదో మామూలుగా అడిగాను. దానికి మీరు వేరేలా అపార్థం చేసుకున్నట్టున్నారు. అవునా? సరే, ఇప్పుడు వీళ్ళని వాళ్ళ గురించి ఎలా అడిగి తెలుసుకోవాలి? ఏంటా లేఖ్య, ఏం ఆలోచిస్తున్నావు? అదే, బావ ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. కనీసం ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పలేదు. మాధవ్ వాళ్ళు కూడా ఇంట్లో లేనట్టున్నారు. చూడలేఖ్య, రాఘవ ఎక్కడికి వెళ్లాడో మాకైతే తెలీదు, కానీ ప్రియదర్శిని, భూమి, మాధవ్ మాత్రం గుడికి వెళ్లారు. గుడికా? అవును, పాపకి అమ్మవారు పోసింది, అందుకే గుడికి తీసుకెళ్లారు.